ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ యొక్క మార్చ్ మాసములో దేవుని వాగ్దానాన్ని మీ అందరితో పంచుకోవడానికి నాకు చాలా సంతోషం. మొదటిగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే చాలామంది ఈ రోజును చూడలేక గతించిపోయారు. అయినప్పటికీ కూడా దేవుడు మనలందరినీ ప్రేమించి మన జీవితాలను ఆయన కృప చూపి సజీవు లెక్కలుగా ఉంచిన దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యములో నుంచి ఈ మార్చ్ మాసములో మన కోసము దేవుడు ఏర్పాటు చేసిన భాగాన్ని మనము చదువుకుందాం. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతామో ఆ వాక్యము మన జీవితంలో పనిచేయాలని, ఆ వాక్యము మన జీవితంలో శక్తినివ్వాలని, ఆ వాక్యము మన జీవితంలో దేవుని యొక్క సామర్థ్యాన్ని పెంచాలని, ఆ వాక్యము దేవుని సన్నిధిలో నుండి నీ దగ్గరికి వస్తుందని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఈ నెలలో ఈ వాగ్దానము నీ జీవితంలో పరిపూర్ణంగా యేసు నామములో నెరవేర్చబడునుగాక. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలు మనము చదువుకుందాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలగజేయుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. హల్లెలూయా. ఇది ఈరోజు వాగ్దానమై ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఎప్పుడైతే ఈ యొక్క వాగ్దానాన్ని గమనిస్తే, ఈ నెల వాగ్దానము వర్షము హిమము ఆకాశము నుండి ఎలాగైతే ఈ భూమి మీదకి వచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారం ఇస్తుందో, అలాగే ఈ నెలలో దేవుని నోట నుంచి వచ్చే వాక్యము వచనము నిష్ఫలముగా మరలక నీ జీవితాన్ని ఆయనకు అనుకూలమైన ఫలమిచ్చి ఫలింపజేయునుగాక. ఆమేన్. మనందరి జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఈ నెలలో గొప్ప ఫలాలు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. చాలామంది జీవితంలో ఫలము లేక బాధపడుతున్నారు. ఫలము అనగా ఆరోగ్యం అనే ఫలము, ఐశ్వర్యం అనే ఫలము, మంచి జీవితం అనే ఫలము, భవిష్యత్ అనే ఫలము, సమాధానం అనే ఫలము, దేవుని కృప అనే ఫలము, వాగ్దానములో నిలిచి ఉండటం అనే ఫలము, ఆయన స్పిరిచువల్ గ్రోత్ అనగా ఆత్మీయ స్థితిలో ఎదుగుదల అనే ఫలము, ఇవన్నీ కూడా దేవుడిచ్చే ఫలాలు. ఈ ఫలాలలో మనం అందరము ఎదగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనందరి జీవితంలో మనము ఫలాలు ఫలించే వారముగా ఉందుముగాక. ఈ నెలలో దేవుడు అంటున్నాడు, నా నోట నుండి వచ్చే మాట నిష్ఫలముగా మరలదు. ఈ నెలలో దేవుని మాట నిష్ఫలముగా మరలదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని వెతుకుతూ ఉంటే, దేవునిని నువ్వు ఆరాధిస్తూ ఉంటే, దేవుని మాట యేసు నామములో ఈ నెల నీ జీవితంలో నిష్ఫలముగా మరలకుందునుగాక. నీ జీవితంలో దేవుని మాట చిగుర్చి వర్ధిల్లునుగాక. దేవుడు అంటున్నాడు, ఈ నెలలో నా మాటను నేను చిగుర్చి వర్ధిల్లింపజేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డ, చాలామంది జీవితంలో దేవుని మాట చిగుర్చే విషయంలో, దేవుని మాట వర్ధిల్లే విషయంలో, దేవుని మాట దేవుని యొక్క సన్నిధి అద్భుతాలు చూసే విషయంలో చాలామంది కోల్పోతున్నారు. అయితే ఈ నెల దేవుడు మీ అందరి జీవితాల్లో ఆ మాట చిగుర్చి ఫలించునుగాక, ఆ మాట వర్ధిల్లించబడునుగాక. ఆ మాట దేవుడిచ్చే వాగ్దానము, దేవుడు చూపించిన ఆ యొక్క దారి నీ జీవితంలో యేసు నామములో ఫలించునుగాక. ఆమేన్. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఉంటామో ఇది మనకు సాధ్యము. దేవునితో మనం ఎప్పుడైతే అంటగట్టుబడి ఉంటామో ఇది మనకు సాధ్యము. దేవునితో ఎప్పుడైతే అడుగులు వేస్తూ నడుస్తామో ఇది మనకు సాధ్యం. మనందరి జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అనేక సార్లు మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ నెలలో ప్రత్యేకంగా నీ జీవితంలో నువ్వు చిగుర్చి, నువ్వు అభివృద్ధి పొందాలని, చిగుర్చి నువ్వు వర్ధిల్లాలని దేవుని ఇష్టం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఈ వాగ్దానాన్ని నువ్వు పట్టుకో. ప్రభువా, నేను చిగుర్చి వర్ధిల్లాలయ్యా ఈ నెలలో.
ఈ నెలలో నేను నిష్ఫలము కావద్దు దేవా. ఈ నెలలో నా ఉద్యోగ విషయంలో, నా చదువు విషయంలో, నా ఎగ్జామ్స్ విషయంలో, నా పిల్లల విషయంలో, నా ఆరోగ్య విషయంలో, నా యొక్క ఆర్థికపరమైన విషయంలో నేను చిగుర్చి వర్ధిల్లాలి దేవా. నా పిల్లలు వర్ధిల్లాలి తండ్రి, నా కుటుంబంలో వర్ధిల్లింపు రావాలి దేవా అని నువ్వు ఈ నెల నువ్వు ప్రార్థన చేసిన కొలది యేసు నామములో నిష్ఫలతత్వాన్ని నీ కుటుంబంలో నుంచి తీసివేసి దేవునికి అనుకూలమైన కార్యములు సఫలము చేసి నీ జీవితంలో ఫలాలు ఇచ్చునుగాక. ఆమేన్. దేవుని యొక్క అద్భుతాలు నీ జీవితంలో సమాధానాన్ని నింపుతాయి. దేవుని యొక్క అద్భుతాలు నీ జీవితంలో ఫలాలను నింపుతాయి. దేవుని యొక్క అద్భుతాలు నీ జీవితంలో ఆరోగ్యాన్ని ఇస్తాయి. దేవుని ఫలాలు నీ జీవితంలో సమాధానము కలిగిన దీర్ఘాయువును ఇస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజులలో అనేకులు ఈ లోకములో లేరు, కోల్పోయారు, ఈ జీవితాన్ని కోల్పోయారు. చాలామంది మనతో పాటు నడవలేకుంటున్నారు. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చి, ఈ రోజునిచ్చి, ఈ నెలనిచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను చిగుర్చి ఫలింపజేస్తాను, నేను నిన్ను వర్ధిల్లింపజేస్తాను. నమ్ము, ఈ మాటను పట్టుకో. ఈ నెలలో ప్రార్థించు. యేసు నామములో ఈ మాట నీపై, నీ కుటుంబంపై, నీ జీవితంపై, నీ ఆరోగ్యంపై యేసు నామములో ఈ మాట ఫలించి స్థిరపరచబడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, నా మాట మరలదు, నిష్ఫలముగా మరలదు. అది ఖచ్చితంగా తనకు అనుకూలమైన కార్యాన్ని జరిపించి కార్యమును సిద్ధింపజేస్తుంది, కార్యములను సఫలము చేయును. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కార్యాలు ఈ నెలలో నీ జీవితంలో యేసు నామములో సఫలమవునుగాక. దేవుని యొక్క అద్భుతాలు నీ జీవితంలో యేసు నామములో సఫలమవునుగాక. దేవుడు చేసి ఆయన సమృద్ధి కృప నీ జీవితంలో యేసు నామములో ఈ నెలలో ఫలించబడునుగాక. ఆమేన్. నాతో పాటు ఆమెన్ అని చెప్పండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆమెన్ అంటామో అది మన జీవితంలో అవును గాక అని 100% కన్ఫర్మేషన్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ నెలలో మనమందరము సంతోషముగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నీ కుటుంబము, నీ ఆరోగ్యము, నీ జీవితము, నీ భవిష్యత్తు, నీ పిల్లల చదువులు, వారి ఎగ్జామ్స్ విషయంలో వారి భవిష్యత్తు అన్నీ కూడా సమాధానముతో ఫలించునుగాక. దేవుని కార్యము నీ కుటుంబంలో సిద్ధీకరించబడునుగాక. దేవుని అద్భుతమైన శక్తి నీ జీవితంలో ఫలములు అనుగ్రహజేయునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, చాలామందికి వర్షం గురించి తెలుసు. వర్షము ఆకాశము నుండి వచ్చి ఒక్కొక్క చోట ఒక్కొక్క తన కార్యాన్ని చేస్తుంది. అడవిలో పడితే అడవి ఫలిస్తుంది, పొలంలో పడితే పొలము ఫలిస్తుంది, చెరువులో పడితే తాగడానికి నీళ్ళనిస్తుంది. ప్రతి చోట దాని పనిని డిఫరెంట్గా పని చేస్తూ ఉంటుంది. కానీ వర్షం మాత్రం ఒకటే. అలాగే దేవుని మాట నీ జీవితంలో ఒకటే. నీ ఏరియాలో, నీ కుటుంబము ఏ ఏరియాలో నీవు ఫెయిల్ అవుతున్నావో, ఏ ఏరియాలో నువ్వు ఎడారి అనుభవిస్తున్నావో, ఏ ఏరియాలో నువ్వు నిష్ఫలముగా ఉన్నావో, ఏ ఏరియాలో నీ జీవితం ఎండిపోతుందో, ఏ ఏరియాలో దేవుని యొక్క ఆశీర్వాదపు మాట గురించి నువ్వు వెయిట్ చేస్తున్నావో, ఈ నెల, ఈ మార్చి నెల నీ జీవితంలో యేసు నామములో ఎడారిలో సెలయేర్లు ప్రవహించునుగాక. ఎండిన నీ జీవితము, ఎండిన నీ పరిస్థితి, కష్టతరములో ఉన్న నీ జీవితం యేసు నామములో అభివృద్ధిలోనికి వచ్చునుగాక. ఆరోగ్యము, కష్టతరమైన ఆరోగ్యము, నొప్పులతో, బాధలతో, వేదనలతో రోజు కృంగిపోతున్న నీ జీవితం యేసు నామములో ఆరోగ్యం అనే ఫలము నీ కుటుంబము, నీ జీవితం, నీ శరీరంలో ఫలించునుగాక. నీ కుటుంబంలో ఎవరికి అనారోగ్యం ఉన్నా నాతో పాటు ఇప్పుడు ఏకీభవించు. నీ శరీరంలో ఏ ఇబ్బంది ఉన్నా నాతో పాటు ఈ ప్రార్థనలో నువ్వు ఏకీభవించు. నీ జీవితంలో ఏ సమస్య, ఆర్థిక సమస్య ఉన్నా నాతో పాటు ఏకీభవించు. ఈ నెలలో ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నమ్మిన నీవు దేవుని సన్నిధిని అత్యద్భుతంగా యేసు నామములో నువ్వు అనుభవించుదువుగాక. ప్రార్థన చేసుకుందామా?
అందరం కలిసి ఈ వచనము దేవా నా జీవితంలో నెరవేర్చులాగున నేను నమ్ముతున్నానయ్యా. నా జీవితంలో ప్రభువా నీ నోట నుండి వచ్చే మాట ఈ నెలలో ప్రభువా చిగుర్చి వర్ధిల్లాలయ్యా. నిష్ఫలముగా మరలొద్దు దేవా. నీకు అనుకూలమైన దానిని నెరవేర్చి కార్యములు జరిగించే సఫలత నాకు, నా కుటుంబానికి, నా ఆరోగ్యానికి దయచేయండి దేవా. నీ అద్భుతమైన సన్నిధిలో నేను ఈ నెలలో ఉంటానయ్యా. నా జీవితంలో అద్భుతాలు చూడాలయ్యా. నా ఆరోగ్యములో నేను అద్భుతాలు చూడాలి. నా ఆర్థిక పరిస్థితిలో నేను అద్భుతాలు చూడాలి. నా పిల్లల చదువులలో నేను అద్భుతాలు చూడాలి. ఎగ్జామ్స్ విషయంలో నేను అద్భుతాలు చూడాలి. దేవుని జ్ఞానము విషయంలో నేను అద్భుతాలు చూడాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ విషయంలో నేను అద్భుతాలు చూడాలని నాతో పాటు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్, ఈ మెసేజ్ తర్వాత, ఈ వాక్యము, ఈ ప్రార్థన తర్వాత దేవుడు నిన్ను తీసుకెళ్ళును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకొని. నజరేయుడైన యేసయ్య, నీ నామానికి వందనాలు. మరి ఒకసారి తండ్రి, ఈ యొక్క మార్చ్ మాసపు వాగ్దానము ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. అవును దేవా, వర్షము హిమము ఈ భూమికి వచ్చి ఎలాగైతే భుజించు వారికి భోజనము, విత్తువానికి ఫలాన్ని ఎలాగైతే ఇస్తుందో, నీ నోట నుండి వచ్చే మాట కూడా చిగుర్చి వర్ధిల్లింపజేసి కార్యసిద్ధి కలగజేసి సఫలమయ్యే కృప నీ నోటి మాటకుందని సెలవిస్తున్నావు. ఈరోజు ప్రభువా, ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరి కుటుంబాలు యేసు నామములో నీ మాట ద్వారా ఫలించునుగాక. వారందరి ఆరోగ్యాలు యేసు నామములో దీర్ఘాయువు పొందుకుందురుగాక. యేసు నామములో వారి పిల్లల చదువులు ప్రభువా ఉత్తీర్ణులవుదురుగాక. వారు రాసే ప్రతి ఎగ్జామ్లో నీ కృప వాళ్ళు కనుగొందురుగాక. భవిష్యత్తు లేని వారికి గొప్ప భవిష్యత్తు యేసు నామములో ఈ నెలలో రిలీజ్ అవునుగాక. ఉద్యోగం కోసం ప్రభువా ప్రయత్నిస్తున్న వాళ్ళు యేసు నామములో ఈ నెలలో గొప్ప ఉద్యోగాలు వచ్చునుగాక. వివాహం గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు యేసు నామములో వివాహం అనే ఫలము వారికి లభించునుగాక. ఎవరైతే అయ్యా తండ్రి పిల్లల గురించి వెయిట్ చేస్తున్నారో నజరేయుడైన యేసు నామములో వారికి పిల్లలనే ఫలము వారికి ఈ నెలలో వచ్చునుగాక. ఏ కష్టము, ఏ భారము, ఏ వేదన, ఏ కన్నీరు, ఏ శ్రమ వారి కుటుంబాలలో ఉన్న ఈ నెలలో వాటన్నిటినీ తొలగించమని, నిష్ఫలమైన రీతిని, నిష్ఫలమైన పరిస్థితిని, నిష్ఫలమైన ఆరోగ్యాన్ని, నిష్ఫలమైన ఆర్థిక పరిస్థితిని యేసు నామములో తొలగించి మీ మాట చొప్పున ఫలింపజేసే సామర్థ్యము నీ బిడ్డలకు అందరికీ నేను రిలీజ్ చేస్తూ, ఈ వీడియో చూస్తున్న వారందరికీ నేను రిలీజ్ చేస్తూ నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వాక్యాలు అనేకంగా జేసీ ఫిలదెల్ఫియా ఛానల్లో వస్తున్నాయి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అనేకులకు ఈ వాగ్దానాన్ని మీరు పంపించండి. మీరు దీవించబడ్డట్టు అనేకులు కూడా దీవించబడాలని నా ఆశ. దేవుని రాజ్యములో అందరము కూడా దేవుని యొక్క సన్నిధిని కట్టుకుందాం. దేవుని అద్భుతము యేసు నామములో ఇప్పుడు సదాకాలము మీ కుటుంబంలో ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.